పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 1వ తేదీ సకల పునీతుల పండుగ, ఈ యొక్క పండుగ ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తు భూలోకంలో పుట్టి ప్రేమను బోధించి నూతన నిబంధననిచ్చి తన శిలువ శ్రమలు, రక్త అర్పణ, పునరుద్ధానంతో మానవాళందరికీ మోక్షద్వారం విప్పారు, దేవునికి దగ్గర అయ్యేలా చేశారు. అట్టి క్రీస్తును విశ్వసించి వారి బోధనలను పాటించి ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా గడిపి పుణ్య జీవితం జీవించి చివరికి క్రీస్తు కొరకు ప్రాణాలు సైతం సంతోషంగా అర్పించిన పుణ్యాత్ములే పునీతులు శ్రీ సభ పునాదులు, మన పరలోక స్నేహితులు, పరమాత్మని సన్నిహితులు. శ్రీ సభ పునీతులను ప్రత్యేక విధంగా గౌరవిస్తుంది. ప్రతి ఏటా నవంబర్ 1న మనం సకల పునీతుల పండుగను కొనియాడుతాం. ఈ మేరకు పండుగను గురించి, పునీతుల భక్తిని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. పండుగ చరిత్ర. శ్రీ సభ సకల పునీతుల పండుగను ప్రతి ఏడాది నవంబర్ 1న కొనియాడుతుంది. ఈ ఉత్సవం శ్రీ సభ 5 మరియు 6 శతాబ్దాల నుండి జరుపుకుంటుంది. క్రీస్తు శకం 827 నుండి 844లో జగద్గురువులైన 4వ గ్రెగరీ పోపు గారు క్రైస్తవ జనావళిని పుణ్యపదంలో నడపడానికి గాను పరలోకనాథుని సమక్షంలోనున్న పునీతులను ప్రార్థించమని ప్రప్రదంగా ఏర్పరిచారు. గతంలో ఈ పండుగను మే 13న జరిపేవారు, కానీ 4వ గ్రెగరీ పోపు గారు ఈ మహోత్సవాన్ని నవంబర్ 1కి మార్చారు. 12వ శతాబ్ద క్రైస్తవులు ఈ పండుగను ముందు రాత్రి జాగరణ చేసేవారు. 1955 నాటికి ఈ పద్ధతి మానుకోబడింది. ఆ తరువాత 6వ పాల్ పాపు గారు మన కష్టాలలో సకల పునీతులు ఆదుకొనగలరు, ఆ పునీతులే మనకు మార్గదర్శకులు అని నుడివారు. పునీతుల గౌరవం, వ్యాప్తి, అవశేషాల మార్పిడి. మొదట్లో పునీతులు గౌరవార్థం వారి వ్యక్తిగత సమాధుల దగ్గర పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. క్రమేణా వారి ఖ్యాతి వలయం పెరుగుతున్నప్పుడు ప్రధాన వేడుక వాస్తవ సమాధి వద్ద వెలసిన దేవాలయంలో జరుగుతూ ఉండగా ఏకకాలంలో వివిధ పట్టణాల్లో కూడా జరుగుతుండేవి. ఒక్కొక్కసారి వారి పేర్లు ఇంకా అధికార జాబితాలోకి చేర్చకపోయినను ఈ గౌరవాన్ని వారికి ఇచ్చేవారు. పునీతులు అవశేషాలను ప్రధాన నగరాలకు మార్పిడి చేసే అలవాటు 8వ శతాబ్దంలో ప్రారంభమైంది. దానితో పునీతుని గౌరవం కూడా రెట్టింపు అయ్యేది. పునీతుల పేర జరుగుతున్న అద్భుతాలు విశ్వాసులను ఆయా ప్రాంతాలకు ఆకర్షించేవి. కొంతకాలానికి ఏ పుణ్యాత్ముని అవశేషం మీద లేకుండా పీఠం మీద లేకుండా దేవాలయం నిర్మించకూడదు ఆచారం పుట్టుకొచ్చింది. గ్రెగరీ పోపు గారు క్రీస్తు శకం 731 నుండి 41 ఈ నమ్మకాన్ని స్వస్తి చెబుతూ సకల పునీతుల పేర ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు. సకల పునీతుల పండుగ జరపడం నెమ్మదిగా ఆనవాయితీ అయింది. పునీతుల భక్తి శ్రీ సభ అంతటా వ్యాప్తి చెందింది. పునీతులకు మన గౌరవ మర్యాదలు. ఈ పండుగ మోక్షానికి చేరిన పునీతులందరినీ గౌరవించటానికి ఏర్పరచబడింది. ఎందరో పునీతులున్నారు. పలువురు పలు విధాలుగా భూలోకంలో క్రీస్తును అనుసరించి పరలోకానికి చేరారు. ప్రతి ఒక్కరి భూలోకంలో జీవితంలో ఒక పిలుపు ఉంది. ఆ పిలుపును అనుసరించి ప్రతివాడు తన జీవితాన్ని మలుచుకొని
దేవుని సహకారంతో వరప్రసాదాలతో తన కర్తవ్యాన్ని నెరవేర్చి తన గమ్యాన్ని చేరుకున్నాడు. వారి పవిత్రతలో పరిపూర్ణతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అందరూ క్రీస్తును అనుసరించినప్పటికీ అంతా ఒక మార్గంలో పయనించలేదు, ఒకే విధంగా జీవించలేదు. కొందరు ఎన్నో తపస్సులు చేశారు, ఉపవాసాలు చేశారు, ప్రార్థనలు చేశారు. కొందరు వేద సాక్షులుగా తమ రక్తాన్ని క్రీస్తు కొరకు చిందిస్తే, మరికొందరు సువార్త ప్రచారకులుగా ఎంతో శ్రమించి ఉత్తమమైన జీవితం జీవించారు. కొందరు సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ తమ అనుదిన కర్తవ్యాలను సక్రమంగా నెరవేరుస్తూ కాలం గడిపారు. అందరూ పరలోక జీవితానికి యోగ్యులుగా ఎంచబడ్డారు. పునీతులు క్రీస్తుని ప్రతిబింబాలు కనుక పునీతులకు మనం చేసే గౌరవ మర్యాదలు క్రీస్తుకే చేరతాయి. ప్రొటెస్టెంట్ సహోదరులు మనం పునీతులను పూజిస్తున్నామని అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. కథోలికులమైన మనం పునీతులను పూజించటం లేదు. దేవుని ప్రతినిధులుగా వాళ్ళని మనం గౌరవిస్తున్నాం. మనం ఏ విధంగా అనుసరించాలి అంటే, పునీతుల ఆదర్శాన్ని మనం అనుకరించడానికి ఈ పండుగ ఏర్పరచబడింది. వారిని గౌరవించినంత మాత్రాన సరిపోదు, వారి సహాయాన్ని వేడుకున్నంత మాత్రాన సరిపోదు. వారి జీవితాన్ని అనుసరించి వారు చేరిన స్థలానికి మనం కూడా చేరాలి. పునీత అగస్టిన్ గారు ఈ లోకంలో మొదట పాప జీవితాన్ని గడిపి తర్వాత పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందారు. అగస్తీను తన పరివర్తనకు ముందు అనేక మంది పునీతులు తమ శారీరక వ్యామోహాలను వాంఛను ఎలా వేసుకుని దైవ సేవలో చేరారో తలంచారు. వారు అట్లు చేయగలిగినప్పుడు నేను మాత్రం ఎందుకు చేయలేను అని భావించి దృఢమైన నిశ్చయం చేసుకొని హృదయ పరివర్తన చెందాడు, పునీతుడయ్యాడు. పునీతులకు వసకిన అనుగ్రహాలను దేవుడు మనకు కూడా ప్రసాదిస్తారు. పరలోకంలో ఉన్న పునీతులలో రాజులు ఉన్నారు, పాలకులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, పండితులు ఉన్నారు, చిన్నారి బిడ్డలు ఉన్నారు, యువకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, పోపుగారులు, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు ఉన్నారు, సామాన్య విశ్వాసులు కూడా ఉన్నారు. మన స్థాయిలో ఉండి క్రైస్తవ జీవితాన్ని జీవించి పరలోకానికి చేరిన వారు ఎందరో ఉండగా మనం మాత్రం అచ్చటకు ఎందుకు చేరలేం అనే భావన మనలో కలగాలి. అట్టి భావనతో దృఢ నిశ్చయం చేసుకోవాలి. పరిశుద్ధ జీవితం జీవించటానికి పదే పదే మనం దేవుని యొక్క కరుణను కోరుకోవాలి. పునీతుల సంబంధ బాంధవ్యం ఈ లోకంలో జీవించి ఉన్న రోజుల్లో క్రీస్తు కోసం పరోపకారులైన త్యాగ జీవితం జీవించి తరించిన పునీతులు పరలోకం చేరాక మట్టుకు ఊరుకుంటారా? ముఖ్యంగా వారి మధ్యవర్తిత్వాన్ని ప్రార్థించే వారికి వారి సదుద్దేశాలు దేవుని చిత్తం చొప్పున నెరవేర్చబడేలా దేవునికి మనవి చేయరా? తప్పక చేస్తారు. తమ శక్తి కొలది దేవుని అర్థిస్తారు. ఈ లోకంలో జీవించే మనుషులనే తన బిడ్డలుగా ఆదరించే దేవుడు మోక్షంలో అంత గొప్ప బహుమానం పొంది తనతో ఉన్న పుణ్యాత్ములు మొర ఆలకించరా? తప్పక ఆలకిస్తారు. నీతిమంతుడి ప్రార్థన శక్తివంతమైనదని బైబిల్ పలుకుతుంది. పునీతుల ద్వారా మానవుల ఉద్దేశాలను ప్రార్థనలు నెరవేరినప్పుడు ఆ మానవులు పునీతుడు కొలిచి తరించిన ఆ తండ్రిని అనగా దేవుని మహిమ పరచడం తన బిడ్డ అయిన ఒక పునీతునికి జరిగే సన్మానం. పొగడ్త తనకు మాత్రం అనగా
దేవునికి మాత్రం చెందదా? తప్పక చెందుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. అందుకే పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను అని విశ్వాస సంగ్రహంలో క్రైస్తవులు తమ విశ్వాసం వెల్లడిస్తారు. సృష్టి తర్వాత మధ్యవర్తి ద్వారా దేవుడు పనులు చక్కబెడుతున్నాడు. పిల్లలకు తన బదులుగా తండ్రిని మధ్యవర్తులుగా పెట్టారు. ప్రియ స్నేహితులారా, మరి పునీతులు ఉపయోగించిన రక్షణ సాధనాలు మనకు కూడా ఉన్నాయి. అవి దేవుని వాక్కు, జపమాల, పవిత్ర సంస్కారాలు, దివ్య ప్రసాదం. వీటిని మనం ఉపయోగించుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఆ ప్రభు ఆజ్ఞను పాటించటం వల్ల ప్రతి వ్యక్తి పునీతుడై తరిస్తారు. దేవుని విశ్వసించిన నీతిమంతులు జీవిస్తున్న పునీతులే. మరి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నందుకు దేవుని కృతజ్ఞతలు చెబుతూ పునీతుల యొక్క బాంధవ్యాన్ని కోరుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.